వెల్కమ్ బ్యాక్ టు ఇంటర్. వందల ఏళ్లుగా చిక్కు చెదరని చైనా కూడా ఇన్ని శతాబ్దాలుగా ఎలా నిలబడిందన్నది శాస్త్రవేత్తలను వేధిస్తోంది. ఎందుకంటే ఆ వండర్ఫుల్ వాల్ నిర్మాణం వెనుక అనేక రహస్యాలు దాగున్నాయి. వాటికి సంబంధించిన అనేక నిజాలు నేటి ఆధునిక యుగంలో రీసెర్చ్ల ద్వారా బయటకు వస్తున్నాయి. ప్రపంచంలో 7 వింతల్లో ఒకటైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి ప్రపంచంలో తెలియని వారుంటారు. దీని గొప్పదనం కారణంగానే ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని పిలుస్తారు. ఈ గోడ మొత్తం పొడవు 21,196 కిలోమీటర్లుగా ఉంటుంది. ప్రతి 100 మీటర్ల దూరంలో ఓ వాచ్ టవర్ కూడా నిర్మించడం జరిగింది. మొత్తం గోడ వెంబడి ఇలాంటి 25,000 వాచ్ టవర్లను నిర్మించారు. ఒక్కో వాచ్ టవర్ లో 50 మందికి ఆశ్రయం లభించేలా ఏర్పాట్లు చేశారు. మింగ్ డైనాసిటీలో ఈ గ్రేట్ వాల్ నిర్మాణ పనులు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో ప్రారంభమయ్యాయి. చివరకు 16వ శతాబ్దంలో పూర్తి స్థాయిలో పనులు ముగిశాయి. దీన్ని బట్టి ఈ గోడ ఎంత పాతదో అర్థం చేసుకోవచ్చు. ఈ గోడ శతాబ్దాలు గడుస్తున్నా చెక్కు చెదరకుండా ఉండటం వెనుక అనేక రహస్యాలు దాగి ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికే ఈ గోడ ఇంత పటిష్టంగా నిలబడడానికి కారణాన్ని కనుగొన్నారు. సైన్స్ అలర్ట్ నివేదిక ప్రకారం చైనా, అమెరికా, స్పెయిన్ల పరిశోధకులు ఇటీవల నిర్వహించిన ఒక జాయింట్ రీసెర్చ్ మేరకు చారిత్రక కట్టడాలపై బయోక్రస్ట్ ప్రభావం ఉంటుందని గుర్తించారు. వీరు కనిపెట్టిన విషయం కొత్త చర్చకు దారితీస్తుంది. ప్రకృతిలో లైకెన్లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, నాచులు, చిన్న మొక్కలతో కూడిన బయోక్రస్ట్లు సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఖనిజ ఉపరితలాలపై పెరుగుతాయి. అయితే గతంలో వీటిని చారిత్రాత్మక ప్రదేశాల నిర్మాణ సమగ్రతకు ముప్పుగా పరిగణించేవారు. అయితే ఈ జీవులు స్మారక చిహ్నాలకు ముప్పు కలిగిస్తాయా అన్న విషయం తేల్చుకోవటానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. ఈ నేపథ్యంలో 600 కిలోమీటర్ల పొడవైన గోడను పరిశోధకులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆపై వారి పరిశోధనలో తేలిన విషయాలను నివేదిక రూపంలో ప్రపంచం ముందుంచారు. పరిశోధకుల బృందం ఇందుకోసం గ్రేట్ వాల్ ఆఫ్ చైనాపై సుమారు 600 కిలోమీటర్లు ప్రయాణించింది. బయోక్రస్లు పురావస్తు ప్రదేశాలను ప్రభావితం చేసే నిర్దిష్ట పరిస్థితులను అర్థం చేసుకోవడానికి పొడి వాతావరణం ఉన్న విభాగాలపైన కూడా దృష్టి సారించింది. ఇంతకీ ఈ పరిశోధనలు ఏం కనుగొందంటే, గోడ నిర్మించే క్రమంలో వాడిన మట్టి నుండి ఇసుక, గులకరాళ్ల పొరల్లో బయోక్రస్లు కనిపించాయని గుర్తించారు. ఈ సూక్ష్మ జీవులు పురాతన నిర్మాణాలు సంరక్షించే పనులు చేస్తున్నాయని తమ అధ్యయనం ద్వారా తెలుసుకున్నారు. బయోక్రస్ల కారణంగానే అంత పొడవైన గోడ శతాబ్దాలుగా పటిష్టంగా ఉందని తేల్చి చెప్పారు. నిజానికి పొడవాటి గోడ అద్భుతాల పుట్ట అని చెప్పొచ్చు. అంత పొడవాటి గోడ అవసరం చైనీయులకు ఎందుకు వచ్చిందో అన్న విషయం పైన కూడా పరిశోధనలు జరిగాయి. ఆనాటి మింగ్ పాలకులు మంగోలియన్ల దాడుల నుంచి తప్పించుకోవడానికి, వారి నుంచి రక్షించుకోవడానికి గోడ నిర్మించుకున్నారు. అంతేకాదు వారిపై తేలికగా దాడులు చేయడానికి శత్రు దుర్భేద్యంగా అనేక ఏర్పాట్లు చేసుకున్నారు. అపార జనసాంద్రత కలిగిన చైనాకు వేలాదిగా కార్మికులు పెద్ద సమస్య కాదు. కానీ ఇంత పొడవాటి గోడ నిర్మాణం ఆనాటి కాలంలో ఎలా నిర్మించగలిగారన్నదే ఆశ్చర్యం గొలుపుతోంది. అంతటి ఘనమైన గోడకు ఎన్ని శతాబ్దాలుగా ఏం జరగలేదు. కానీ మొన్నటికి మొన్న ఓ ఇద్దరు కన్స్ట్రక్షన్ వర్కర్లు మాత్రం తీరని నష్టం కలుగజేశారు. తమ గమ్యస్థానం చేరటానికి అడ్డుగా ఉందని ఈ గోడ నిర్మాణానికి కన్నం పెట్టారు. నిజానికి అదో పెద్ద సాహసం. అప్పటికే అక్కడి గోడ కాస్త శిథిలమై ఉండటం వారికి అనువుగా మారింది. ప్రస్తుతం వారు చేసిన పనిని తెలుసుకున్న పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. 35 ఏళ్ల పురుషుడు, 50 ఏళ్ల మహిళ ఈ పని చేయడం సంచలనంగా మారింది. మొత్తానికి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకు నష్టం కలిగించడం ఇదే మొదటిసారి కాదని అంటున్నారు. 1950-60ల్లో తమ ఇళ్ల నిర్మాణం కోసం గోడలోని మెటీరియల్ ను స్థానికులు ఉపయోగించడం జరిగింది. అయితే వాటిని మళ్లీ రికవరీ చేయడం కూడా జరిగిందని చెప్తున్నారు. ఇంత పెద్ద గోడను ఒకేసారి చూడటం డ్రోన్ల వల్ల కానీ, విమానం పైనుంచి కానీ సాధ్యం కాదు. కేవలం అంతరిక్షం నుంచి మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. నిజానికి అంతరిక్షం నుంచి కనిపించే మానవ నిర్మితాల్లో ఇది మాత్రమే స్పష్టంగా కనిపించడం విశేషం అని చెప్పుకోవచ్చు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. దీనికి సంబంధించిన అనేక అపోహలు కూడా ప్రాచుర్యం పొందాయి. ఈ చారిత్రక గోడ గురించి ఇలాంటి కొన్ని షాకింగ్ విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పోల్చి చూస్తే భారత్, చైనా మధ్య చాలా పోలికలు కనిపిస్తాయి. రెండు దేశాల్లో ప్రపంచంలోని పురాతన నాగరికతలు కనిపిస్తాయి. భారతదేశానికి ప్రపంచంలోని అద్భుతాల్లో ఒకటైన తాజ్ మహల్ ఉంటే, చైనాకు కూడా ప్రపంచంలోని అద్భుతంగా చెప్పుకునే ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉంది. ఈ గోడకు అనేక పేర్లు ప్రాచుర్యంలో ఉన్నాయి. కాలంతో పాటు వాటిని పిలిచేవారు. వినడానికి ఇవి ఫన్నీగా ఉంటాయి. ప్రస్తుతం దీనిని ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని పిలుస్తున్నారు. ఇంతకు ముందు దీన్ని పర్పుల్ ఫ్రాంటియర్, ఎర్త్ డ్రాగన్ అని కూడా పిలిచేవారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా 19వ శతాబ్దం చివరి నుండి ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతకు ముందు దీని గురించి ప్రపంచానికి తెలీదు. ఈ గోడ యావరేజ్ ఎత్తు 25 అడుగులు కాగా 13 నుంచి 16 అడుగుల వెడల్పు ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ గోడ నిర్మాణం పూర్తి చేయడంలో 8 లక్షల మంది పాల్గొన్నారు. అలాగే దీని నిర్మాణంలో ఎంతో మంది చనిపోయారు కూడా. ఒక ప్రసిద్ధ పురాతనం ప్రకారం
ఈ గోడ మానవ నిర్మిత నిర్మాణం మాత్రమే కాదనే వాదన ఉంది. అలాగే ఈ భారీ గోడను చంద్రుడి మీద నుంచి కూడా కనిపిస్తుందనే పేరుంది. కానీ భూమికి కేవలం 2 మైళ్ల నుండి చూస్తేనే వెంట్రుకల సన్నగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ గోడను చంద్రుడి నుండి స్పష్టంగా చూడటం అన్నది ఒక అపోహ మాత్రమే. ఈ గోడ నిర్మాణం యొక్క ఏకైక ఉద్దేశం ఉత్తర దిశ నుంచి వచ్చి పడే విదేశీ ఆక్రమణల ఆపద నుంచి రక్షించడమే. అంతేకాదు చైనాకు నిరాటంకంగా సాగే స్మగ్లింగ్ ని నిరోధించడం కూడా ఉంటుంది. దిగుమతి చేసుకునే వస్తువులపై పన్ను ఎగవేత నివారించడంతో పాటు ఇతర దేశాల నుంచి జరిగే వలసలను నియంత్రించడం కోసం గోడ నిర్మించారు. 1987లో విలియం లిండ్సే అనే సుదూర బ్రిటిష్ రన్నర్ 1500 మైళ్ల పొడవైన ఈ చైనా గోడను కాలినడకన పూర్తి చేయడం ఓ రికార్డుగా నమోదైంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణ సమయంలోనే చైనా ప్రజలు చక్రం ద్వారా బరువులను మోసే యంత్రాన్ని కనుగొన్నారని కూడా అంటారు. దీన్ని వీల్ బారో అంటారు. ఇది నిర్మాణ సమయంలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. గోడ మీద ఆధిపత్యం కోసం శతాబ్దాలుగా వేలాదిగా యుద్ధాలు జరిగాయి. అనేక రాజవంశాలు సామ్రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగాయి. ఎవరైతే దాన్ని నియంత్రించారో వారికి శత్రువును ఓడించడం సులభంగా మారింది. ఇక్కడ జరిగిన చిట్ట చివరి యుద్ధం 1938లో జపాన్ దేశంతో అని చరిత్ర చెప్తోంది. ప్రపంచంలోనే ఎత్తైన గోడతో పాటు దీన్ని ప్రపంచంలోనే ఎత్తైన శ్మశాన వాటికాని కూడా అంటారు. గోడ నిర్మాణ సమయంలో లక్షలాది మంది మరణించారు మరియు వారిలో చాలా మందిని గోడ కింద ఖననం చేశారు. దీంతో ప్రపంచంలోనే ఎత్తైన శ్మశాన వాటికగా మారింది. సో చూసారుగా, ఇది వాళ్ళ చెప్తా మరిన్ని అంశాలతో మరిన్ని చెప్తా కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది.